హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో కనుక ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ రమ్య. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు కుకింగ్, ట్రావెల్, క్రాఫ్ట్స్ అండ్ వాట్ నాట్. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే లాస్ట్ టైం నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అని షేర్ చేసినప్పుడు మీ నుంచి నాకైతే చాలా మంచి రెస్పాన్సే వచ్చింది. సో ఈరోజు వీడియోలో ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నా 2 కిడ్స్‌తో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో మీలో గనక ఎవరైనా మదర్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు ఎంతో కొంత కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్టయితే ఏ చిన్న పార్ట్ నచ్చినా కూడా వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అదంతా అయిపోయాక ఇక్కడ నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజుకి నేను పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నా. మీన్‌వైల్ మీకు కంప్లీట్ రెసిపీ కూడా వచ్చేస్తది, చూస్తూ ఉండండి. సో, యాక్చువల్‌గా చాలామంది పాలకూర పప్పులో టమాటా అయితే అస్సలు యూజ్ చేయరు. బట్ నేను రెగ్యులర్‌గా ప్రిపేర్ చేయను. ఎప్పుడో ఒకసారి ప్రిపేర్ చేస్తా. సో, నాకు టమాటా ఏస్తేనే నచ్చుతది. సో, అందుకే టమాటా అయితే అస్సలు స్కిప్ చేయను. టమాటా ఇంకా కొద్దిగంత చింతపండు కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాను. చాలామంది పులుపు యాడ్ చేయరు పాలకూరకి. బట్ నేను ఎప్పుడో ఒకసారి ప్రిపేర్ చేస్తా కదా అని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు. నాకు ఇలా చేస్తేనే టేస్ట్ నచ్చుతది. అండ్ మీరు ఎలా చేస్తారో కూడా పాలకూర పప్పు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలా పాలకూర పప్పులో మామిడికాయ ఏసి వండుకుంటే కూడా టేస్ట్ చాలా బావుంటది. నేను అది కూడా ఒకసారి ప్రిపేర్ చేశాను. రెసిపీ కావాలంటే నా షార్ట్స్‌లో ఉంటది. వెళ్లి చెక్ చేయండి. సో, ఇంకా ఒక సైడ్ పప్పయితే పెట్టేసుకున్నా. కుక్కర్‌లో ఆకుకూర, పప్పు, పచ్చిమిర్చి, కొద్దిగంత పసుపు యాడ్ చేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటా. ఇంకా విజిల్స్ వచ్చేంత వరకు పప్పు కుక్ అయ్యే గ్యాప్‌లో ఇక్కడ నేను రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్‌గా కర్రీస్ ప్రిపేర్ చేసేంత ఓపిక లేదు. అంత టైం నాకు లేదు కిచెన్‌లో అనుకున్నప్పుడు ఇలా సింపుల్‌గా అయిపోయేటట్టు పప్పు అయితే ప్రిపేర్ చేస్తాను. యాక్చువల్‌గా నేను మార్నింగ్ టు నైట్ చేసే పనులన్నీ టైమ్ టు టైమ్ షెడ్యూల్ చేసుకుంటాను. అలా అయితేనే టైంలోపు అన్నీ కంప్లీట్ అవుతాయి అని అనిపిస్తది. ఎలా అంటే ఇప్పుడు మార్నింగ్ 10 లోపు బ్రేక్‌ఫాస్ట్ అయిపోవాలి. మళ్ళీ 1:00 లోపు లంచ్ కుక్ చేసుకోవడం అయిపోవాలి. ఇంక 2 వరకు పిల్లలకి తినిపిచ్చేస్తే ఆ తర్వాత నా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతది. సో, ఇలా నేను లంచ్ ప్రిపేర్ చేసే గ్యాప్‌లోనే మా పాప అయితే వచ్చేసింది స్కూల్ నుంచి. ఇంక స్కూల్ నుంచి రాంగానే తనతో కొంతసేపు అయితే మాట్లాడతాను. స్కూల్ ఎలా జరిగింది? స్కూల్‌లో ఏం చెప్పారు? అవన్నీ తనతో కొంచెం డిస్కషన్ అయితే పెడతాను. నాకు ఎన్ని పనులున్నా కూడా అవన్నీ ఆపేసుకొని పాప వచ్చినాక ఖచ్చితంగా కొద్దిసేపు తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే పిల్లలు స్కూల్‌లో ఉన్నంత సేపు వాళ్ళు మనల్ని మిస్ అవుతారు గదా! సో, వాళ్ళు ఇంటికి రాగానే మనతో ఎన్నో షేర్ చేయాలని అనుకుంటారు. బట్ ఆ టైంలో మనం ఏదైనా పని చేస్తూ వాళ్ళని పట్టించుకోకుండా మన పనిలో మనం ఉంటే వాళ్ళు మనల్ని ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వకుండా ఇంకా మనకి చెప్పాల్సినవన్నీ కూడా చెప్పడం మర్చిపోతారేమో అని నాకు అనిపిస్తది. సో, అందుకే నేను ఫస్ట్ రాగానే తనతో ఖచ్చితంగా కొద్దిసేపు మాట్లాడతా. స్కూల్‌లో ఏం జరిగింది? తను ఎవరేమైనా అన్నారా? తను ఎవరేమైనా అన్నదా? అలా ఖచ్చితంగా కనుక్కుంటాను. ఇంకా మీన్‌వైల్ నా పప్పు అయితే రెడీ అయిపోయింది. సో, ఇక్కడ తాలింపయితే పెట్టేసుకుంటున్నాను. తాలింపుకి ఎండుమిర్చి, వెల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు కొద్దిగంత ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని, కరివేపాకు కూడా మస్ట్ అదైతే యాడ్ చేసేసుకొని, ఇంకా పప్పు దాని తాలింపులో అయితే ఏసేసుకుంటున్నాను. ఇంకా చింతపండు పులుపు అయితే ఖచ్చితంగా కొంచెం యాడ్ చేస్తా అని చెప్పాను గదా! ఒకవేళ మీకు నచ్చకపోతే మాత్రం మీరు స్కిప్ చేయొచ్చు. కానీ నేను ఈ పప్పుని ఎప్పుడో ఒకసారి ప్రిపేర్ చేస్తా కాబట్టి నాకు నచ్చినట్టు చేసుకోవడానికి ట్రై చేస్తా. సో, ఇలా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నా లంచ్ ప్రిపరేషన్ అయిపోయినట్టే. యాక్చువల్‌గా రోజు నేను చిన్న బాబుకి సెపరేట్‌గా కుక్ చేస్తాను. మేము తినే ఫుడ్ అయితే తను అస్సలు తినడు. సో, అతనికి రైస్ బాగా బాయిల్ చేసి ఎక్కువ స్పైస్ లేకుండా కుక్ చేస్తూ ఉంటాను. ఏదైనా వెజిటబుల్స్ అలా యాడ్ చేసి. బట్ ఈరోజైతే అసలు పెరుగు ఎక్కువగా అలవాటు చేసుకోవట్లేడు అని చెప్పి కర్డ్ రైస్ తినిపించుదాం అనుకున్నాను. ఇలా 1, 2 ముద్దలు మంచిగా బుద్ధిమంతుల్లాగా కూర్చొని తింటాడు. బట్ ఆ తర్వాత ఇంకా నాకు బోర్ కొట్టేసి తన జిమ్నాస్టిక్ చూడండి అన్నం తినేటప్పుడు ఎలా చేస్తాడో. మీ పిల్లలు కూడా ఇలా ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి నాకైతే. అసలు పిల్లలకి తినిపించడం అనేది పెద్ద టాస్క్ నా విషయంలో. ఈజీగా 1 అవర్ పడతది నాకు ఇద్దరికి తినిపించేసరికి. అలోనో ఇలా చిన్న బాబుకైతే తినిపించేసాను. అండ్ ఇక్కడ పాప కోసం తనకి చికెన్ కావాలని అడిగింది. ఇంకా కొద్దిగంత లెఫ్ట్ ఓవర్ చికెన్ కర్రీ ఉంటే మాత్రం తనకేసి తినిపించిన. తనకి చికెన్ అంటే చాలా ఇష్టం. ఇంకా చికెన్ ఉంటే అసలు వేరే కర్రీస్ ఏవి తినదు. సో, తనకి కూడా తినిపించేసాను. ఇంకా ఆ తర్వాత మేము లంచ్ చేసాము. వాళ్ళిద్దరికి తినిపించేసి నేను లంచ్ చేసేసరికి అరౌండ్ 3 అయితే అవుతుంది.
కానీ పాలకూర పప్పు టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మీరు రెసిపీ మొత్తం చూసినారనే అనుకుంటున్నాను. ఎక్కడైనా మిస్ అవుతే గనక మళ్ళీ బ్యాకెళ్ళి చూడండి. చాలా సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని మ్యాంగో అయితే తింటున్నాను. ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నా. ఇంక మార్నింగ్ అయితే నేను కాఫీ స్కిప్ చేశాను. నేను 1 డేలో కాఫీ 1 టైమ్ అయితే తాగుతా. మార్నింగ్ ఆర్ ఈవినింగ్. సో, మార్నింగ్ ఇంకా స్కిప్ చేశానని చెప్పేసి ఈవినింగ్ అయితే కాఫీ తీసుకున్నాను. ఇంకా ఆ రోజు కొంచెం షాపింగ్ చేసే పని ఉంటే బయటకి డీమార్ట్‌కెళ్దామని అయితే రెడీ అవుతున్నా ఇక్కడ. ఎక్కడికైనా బయటకెళ్తున్నా అంటే నాకు జస్ట్ ఒక 5-10 మినిట్స్ చాలు రెడీ అవ్వడానికి. పెద్దగా టైం ఏం తీసుకోను. సింపుల్‌గా ఇలా పొనిటైల్ వెళ్ళిపోతూ ఉంటా. నేనే ఇలా ఉంటానా? మీరు కూడా ఇంతే ఉంటారా చెప్పండి? యాక్చువల్‌గా మనం ఏదైతే ఐటెమ్ కావాలి అనుకోని ఎళ్తామో, ఆ ఒక్కటే ఐటెమ్ కాకుండా అనవసరమైన ఎక్స్‌ట్రా ఐటెమ్స్ అన్నీ తీసుకొని వస్తుంటాం కదా! నాకు డీమార్ట్‌కి వెళ్ళిన ప్రతిసారి అయితే ఇది ఖచ్చితంగా జరుగుతది. యాక్చువల్‌గా ఆ రోజు నాకు గ్రోసరీ షాపింగ్ చేద్దామని అయితే అస్సలు వెళ్ళలేదు. పాపకి ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కదా! తనకేదైనా ఇంట్రెస్టింగ్‌గా బాటిల్స్, టిఫిన్స్ బాక్సెస్ అలా ఏమైనా ఉంటాయేమో అని తీసుకుందామని వెళ్ళాను. కానీ ఆ రోజసలు డీమార్ట్‌లో ఎంత రష్ ఉంది. అది వీకెండ్ కూడా కాదు. వీక్ డేనే బట్ చాలా రష్ ఉండే. సో, నాకు కావాల్సిన ఐటెమ్స్ అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఆ రోజు నేను గ్రోసరీ షాపింగ్ చేసింది చాలా తక్కువ. బట్ పిల్లలకి, నాకు కావాల్సిన స్నాక్స్ అయితే ఎక్కువ తీసుకున్నాము. గ్రోసరీస్ కోసం వెళ్ళినప్పుడు పర్టిక్యులర్‌గా గ్రోసరీస్ మాత్రమే తీసుకుంటా. ఎక్స్‌ట్రా ఏ ఐటెమ్స్ అయితే తీసుకోను. బట్ ఇలా ఎప్పుడైనా ర్యాండమ్‌గా ఒకటే ఐటెమ్ కావాలి అనుకుని వెళ్ళినప్పుడైతే అనవసరమైన స్టఫ్ అయితే ఎక్కువ తీసుకుంటాను. ఇంకా అలా ఆ రోజు షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేసి నేను తెచ్చుకున్న ఐటెమ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటున్నా. నేను తీసుకున్న బాటిల్స్ ఇంకా టిఫిన్ బాక్సెస్ డీమార్ట్‌లో అయితే చాలా బాగుండే. క్వాలిటీ ఉండే నాకు నచ్చినవి. మీకెప్పుడైనా కావాలి అంటే ట్రై చేస్తారంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉండే. ఇంకా గ్రోసరీస్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకొని నైట్ డిన్నర్ ఫినిష్ చేసి ఇలా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. డైలీ రొటీన్‌లో ఏ పనులు రిపీట్ అవుతాయో అంత కరెక్ట్‌గా చెప్పలేను. కానీ ఈ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ క్లీనింగ్ అయితే రోజు నైట్ ఖచ్చితంగా క్లీన్ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్స్ చాలా హడావిడిగా ఉంటుందని చెప్పి నైటే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటా. అంతే కాదు ఇలా నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లెవ్వగానే చూస్తే చాలా పీస్‌ఫుల్ అనిపిస్తది. సో, అందుకని ఇది నా డైలీ రొటీన్ లాగా అయితే హాబిట్ చేసేసుకున్నాను. మీలో ఎంతమంది ఇది ఫాలో అవుతారో కామెంట్ చేసి చెప్పండి. మోస్ట్ ఆఫ్ ది హౌస్ వైఫ్స్ అయితే ఇది ఖచ్చితంగా ఫాలో అవుతారు. నాకు పెళ్ళైన కొత్తలో ఈ అలవాటు ఉండేది కాదు. నెక్స్ట్ డే మార్నింగే లేసి క్లీన్ చేసుకునేదాన్ని. కానీ ఒక డే నేను చేంజెస్ చూసాను. సో, అప్పటినుంచి నాకిది రెగ్యులర్ రొటీన్ లాగా అయితే అలవాటయిపోయింది. ఇంకా అలా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అలా ఆ రోజుకి నా డే అయితే కంప్లీట్ అయిపోయింది. రోజు ఇలానే ఉంటుందంటే అస్సలు కాదు. ఈ రోజుకైతే ఇలా జరిగింది. సో, కుదిరినంతైతే మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. సో, మదర్స్ ఎవరైనా కనెక్ట్ అవుతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియో మొత్తం ఎలా అనిపించిందో వన్ వర్డ్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.